హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి రుచులు. ఈరోజు మనం ఇంకో స్నాక్ వెరైటీ, చాలా టేస్టీగా ఉండే పన్నీర్ ఫ్రాంకీ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఒక 1 కప్ గోధుమ పిండికి 1/2 కప్ మైదా పిండి తీసుకుంటున్నాను. అవి రెండు మిక్స్ అయ్యేలాగా లైట్గా కలుపుతున్నాను. ఇలా 2 పౌడర్స్ మిక్స్ అయ్యాక తర్వాత ఇందులో ఉప్పు వేసుకుందాం. ఉప్పు తర్వాత కాస్త నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ నూనె ఇంకా ఉప్పు అంతా బాగా కలిసేలాగా చిన్న చిన్న ఉండల్లాగా లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఈ 2 పిండికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలు అలాంటివి ఏవీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో వాటర్ వేసి నార్మల్ చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. నార్మల్ సాఫ్ట్ డో లాగా వచ్చేలాగా వాటర్ ఎంత పడతాయో అంత పోసుకొని ఒక డో వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండి రెడీ అయ్యాక మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుందాం. నెక్స్ట్ మనం ఈ ఫ్రాంకీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకుందాం. నేనైతే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేశాను. మీకు నచ్చిన విధంగా మీరు కట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు వేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఒక చిన్న టీ స్పూన్ అంత కారం, 1/2 స్పూన్ ఉప్పు, ఒక చిటికెడంత పసుపు వేస్తున్నాను. ఆ తర్వాత ధనియాల జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను. ఇది వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాల జీలకర్ర పౌడరు. ఆ తర్వాత ఆమ్చూర్ పౌడర్ వేసాను. ఇప్పుడు గరం మసాలా పౌడర్. ఇప్పుడు ఇలా ఈ పౌడర్స్ అన్నీ వేసాక ఈ పెరుగుని బాగా కలుపుకోవాలి. అన్ని పౌడర్స్ మంచిగా కలిసేలాగా అన్ని మసాలా ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పెరుగులో అన్ని మసాలాలు బాగా కలిసాక ఇప్పుడు మనం ఈ మిక్చర్లో పన్నీర్ వేసుకుందాం. ఇలా మనం కట్ చేసుకున్న పన్నీర్ అంతా అందులో వేసి బాగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ గట్టిగా కలిపితే కూడా పన్నీర్ క్యూబ్స్ విరిగిపోతాయి కాబట్టి కొంచెం స్లోగా మంచిగా అంతా కోట్ అయ్యేలాగా మసాలా అంతా పన్నీర్కి కోట్ అయ్యేలాగా కోట్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం తీసి టేస్ట్ చేయాలి, కారం ఉప్పు అన్నీ సరిపోయా లేవా అని. ఆ తర్వాత ఈ మిక్చర్ని అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఇలా అరగంట పాటు పక్కకు పెట్టుకున్న పన్నీర్ మసాలాతో పాటు వేయాలి. ఇలా వేసి ఒకసారి కలుపుకుందాం. ఇలా ఒక 5 మినిట్స్ పాటు వేగితే అలా ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇలా పైకి వచ్చిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఆనియన్ వేసాను. మీకు నచ్చితే క్యాప్సికమ్, టమాటో, క్యారెట్ ఇలా ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అది అలాగే వదిలేస్తే కర్రీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం చపాతీ చేసుకుందాం. మనం నార్మల్ చపాతీ చేసుకున్నలాగానే చపాతీ చేసేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇలా చపాతీస్ అన్నీ రెడీ అయ్యాక
ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని అందులో ముందుగా కర్రీ పెట్టుకుందాం. మిడిల్లో మాత్రమే కర్రీ పెట్టుకోవాలి. అలా చిన్న చిన్నగా కొంచెం తీసుకొని మిడిల్లో పెట్టుకోవాలి. ఆ కర్రీ అంతా మిడిల్లో స్ప్రెడ్ చేసినాక దానిపైన టమాటో సాస్ వేసుకుంటున్నాను. మీకు నచ్చితే మైనీస్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయాలి. టైట్గా ఫోల్డ్ చేస్తే బాగుంటుంది. ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు దీనికి ఒక టిష్యూ పేపర్ రోల్ చేయాలి. అంతే అండి, మన టేస్టీ పన్నీర్ ఫ్రాంకీ రెడీ అయింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చింది కదండి. మరి నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మర్చిపోకండి.